షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఆ పరమ తండ్రి యొక్క ఆశీర్వాదాలతో నింపబడుతూ ఆయన సన్నిధిలోని కృపాక్షములు పొందుకుంటున్న, ఆయన యొక్క నామను ఉసురు మీద ముద్రించుకొని ఆయన చేత ప్రేమింపబడుతున్న సహోదరులారా, పరమ తండ్రి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఈ దినం కూడా అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే ఆదికాండం 46వ అధ్యాయం 3వ వచనంలో, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను. ఆ పరమ తండ్రి యాకోబుతో అంటున్నాడు, ఐగుప్తుకు నువ్వు వెళ్ళుము, నేను నీకు తోడుగా ఉంటాను, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను. ఎందుకంటే నీ పితరుల ఎలోహిమును నేను, అబ్రహాము ఎలోహిం, ఇస్సాకు ఎలోహిం, నేను నీకు ఎలోహిముగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు తోడుగా నేను బలపరుస్తాను అనే పరమ తండ్రి యాకోబుతో అంటున్నాడు. ఐగుప్తుకు వెళ్ళకు, భయపడకుము, అక్కడికి వెళ్ళుము అంటున్నాడు. అక్కడ నేను నీకు తోడుగా ఉంటాను, మళ్ళా తిరిగి నీ జనాంగమును నేను ఐగుప్తు నుంచి విడిపించదను. ఆ పరమ తండ్రి వాగ్దానం చూడండి. తన యొక్క భక్తుని ఎడల, ఇజ్రాయేలీ ఎడల ఆయన కలిగిన ఆ కన్సర్న్ చూడండి, ఆ యొక్క దృష్టి చూడండి. ఆ పరమతను ఎంతగా ప్రేమిస్తాడు తన బిడ్డలను, తన ఎంత భయభక్తుల వారిని, తనను ఆరాధించిన వారిని, తన గనపరిచిన వారిని, తన మాటకు లోబడిన వారిని ఆయన ఎంతగా ప్రేమిస్తాడో చూడండి. యాకోబుని పిలుస్తున్నాడు, యాకోబు నువ్వు భయపడకుము, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళుము, నిన్ను అక్కడ గొప్ప జనముగా చేసేదను. ఎక్కడ అంటే ఐగుప్తులో. ఎందుకంటే ఐగుప్తుకు ముందుగా తన కుమారుడైన యోసేపును పంపుతూ వచ్చాడు. ఆ కరువు కాలంలో వారిని పోషించడానికి కొరకు, ఆ శ్రమలలో వారికి తోడుగా ఆ పరమ తండ్రి ఏ విధంగా ఉంటున్నాడో ఆయన ముందుగానే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారముగా తన కుమారుడైన యోసేపును ముందుగా పంపించాడు. అందుకే పరమ తండ్రి అంటున్నాడు, యాకోబు నీకు నీ సంతానానికి నేను తోడుగా ఉంటాను, అక్కడి సంతానాన్ని నేను అభివృద్ధి పరిచేదను, ఆశీర్వదించేదను, నిన్ను గొప్ప జనముగా చేసేదను. కాబట్టి నువ్వు వెళ్ళము, నేను నీకు తోడుగా ఉంటాను, మళ్ళీ నేను గొప్ప జనాంగముగా తిరిగి భూమి మీద ఆయన ఆ ఐగుప్తు నుంచి విడిపిస్తానని వాగ్దానం ఇస్తూ వస్తుంటున్నాడు. ప్రియులారా, మనల్ని కూడా పరమ తండ్రి గొప్ప జనముగా చేయాలని, గొప్ప వ్యక్తులుగా చేయాలని, గొప్పవారిగా మనం ఉంచాలని, మనం ఉండబడాలని ఆ పరమ తండ్రి ఆశపడుతున్నాడు. మనం ఆయనకు విధేయులమవుతే, యాకోబు వలె మనము కూడా ఆయన ఆరాధిస్తే, ఆయన గనపరిస్తే, మన బలిపీఠములు కట్టి ఆయన ఆరాధిస్తే ఆ పరమ తండ్రి మన యొక్క స్తుతులపైన ఆయన ఆశలవుతాడు, మన యొక్క ప్రార్థనలు ఆయన అంగీకరిస్తాడు. మనము యాకోబు వలె ఆయనకు విధేయులమవుతే, ఆయన దృష్టికి నిందారహితులంగా ఉంటే ఆ పరమ తండ్రి మనల్ని కూడా గొప్ప వ్యక్తులుగా, గొప్ప జనాంగముగా, గొప్ప స్థితిలోకి మనల్ని తీసుకెళ్తాడు సమా. కాబట్టి ఈ లోకంలో ఆయన మనల్ని ఆశీర్వదించే వాడిగా ఉన్నాడని ఈ వాగ్దానం ద్వారా గుర్తుపెట్టుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. అటు విధంగా పరిశుద్ధాత్మతని మనల్ని ఆయన నిలబెట్టును గాక ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి సర్వోన్నతుడ, గొప్ప జనముగా చేసి నేను అభివృద్ధి పరిచేదనన్నావు, ఆశీర్వదించదనన్నావు ఇజ్రాయేలుతో తండ్రి. మమ్మల్ని కూడా అట్టి విధమైన ఆశీర్వాదములతో మమ్మల్ని మీరు నింపబోతున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ, మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ, మారుషకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక. ఆమేన్.